నా స్ట్రెయిట్ క్వశ్చన్. ధర్మం కోసం, మోడీ కోసం పనిచేస్తానన్నారు. మరి ఇప్పుడు మోడీ ప్రత్యర్థి శిబిరంలోకి ఎందుకు మారారు? మిమ్మల్ని ఎవరు మార్చారు? కాలం కాలం మార్చింది. టైం ఏదైతే ఉన్నదో ఇమీడియట్గా అంటే నేను ఎప్పుడైనా కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజాజీవిని 25 సంవత్సరాలు విదేశాలలో ఉండి నేను రాజకీయంలోకి ఎంటర్ కావడం ఆనాడే నేను చెప్పడం జరిగింది ఏంటంటే, నేను ప్రజల కోసం పనిచేసే మనిషిని, ప్రజలతో ఉండే మనిషిని, ప్రజలతో జీవించే మనిషిని. అటువంటిది మహబూబ్ నగర్లో నేను ప్రజలతో రాజకీయం ఎప్పుడు ఆడలేదు, రాజకీయం కోణంలో నేను ఎప్పుడు చూడలేదు. ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళతో జీవిస్తూ వచ్చాను. అటువంటి అప్పుడు నాకు ఒక అవకాశం అంటే 2 సార్లు నేను ఎంపీగా ఉండి మహామహా నాయకులను మల్లికార్జున్ గారు ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడో, అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు, అటువంటి వారిని నేను ఓడగొట్టిన వారిని, తర్వాత పార్టీకి సేవ చేసేవాడిని, పార్టీలో ఎల్లప్పుడూ పనిచేసేవాడిని, పిలిచినా ఎక్కడైనా దుబ్బాక ఇన్ఛార్జ్గా పంపించినా పోయి అక్కడ 2 నెలలు ఉండొచ్చిన వాడిని, 4 నెలలు ఏదైతే ఉందో హుజరాబాద్ ఎలక్షన్స్లో ఉండొచ్చిన వాడిని, వరంగల్ ఇన్ఛార్జ్గా వేస్తే వరంగల్ ఇన్ఛార్జ్లో ఆడ 2 మంత్స్ ఉండి పార్టీని కోసం పనిచేసిన వాడిని, ముషీరాబాద్లో వేస్తే పనిచేసి వచ్చా. ఇటువంటి పనులన్నిటిని కూడా చేస్తున్న మనిషికి నాకు ఎప్పుడైతే సీటు నిరాకరించారో, పోనీ సీటు నిరాకరించినప్పుడు నేను బాధపడలా, కానీ సీటు నిరాకరించేటప్పుడు నన్ను పిలిచి అట్లీస్ట్ నేను ఇంత సీనియర్ మోస్ట్ నాయకుడిని, నేను కూడా ఎలక్షన్ కమిటీ మెంబర్గా నేను కూడా అటెండ్ అయ్యాను, మోదీ గారితో అమిత్ షా గారితో మీటింగ్లో నేను కూర్చున్నాను. అటువంటి సమయంలో నన్ను పిలిచి, జితేందర్ పలాని దానికోసం నీకేదైతున్నదో మేము సీట్ ఇవ్వట్లేదు అని ఒక 1-to-1 ఒక నాతోటి 5 నిమిషాలు గడిపింటే ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దాదాపు నేను ఒక 15 రోజులు ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఐ వాంటెడ్ అపాయింట్మెంట్ ఆఫ్ నడ్డాజీ, నాకు దొరకల. ఐ వాంటెడ్ అపాయింట్మెంట్ ఆఫ్ అమిత్ షాజీ, నాకు దొరకలేదు. దాని తర్వాత మీటింగ్స్లో మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా నా అంశం వచ్చినంటారు, వీల్ టేక్ ఎ డిసిషన్ లేటర్ ఆన్ అని చెప్పి పక్క పెట్టారు. దాన్ని అప్పుడు అనౌన్స్ చేసే ముందు అట్లీస్ట్ నాకు పిలిచి చెప్తే బాగుండేది. కాబట్టి దానికి నేను హర్ట్ అయ్యాను. హర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇమ్మీడియట్ నా ఇంటికి వచ్చి నెక్స్ట్ మీకు సీట్ రాలేదని చెప్పి పార్టీ మారారు. కానీ మీరు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో మీ అబ్బాయి మిథున్ రెడ్డికి సీటు తీసుకున్నారు కదా. అవును, ఆ టైంలోనే మీరు ఎంపీ సీటు వదులుకుంటారని మాట ఇచ్చిన మాట నిజం కాదు. 100% రాంగ్. నాకు ఆనాడు నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, జితేందర్ आपका बेटा ఎమ్మెల్యే లడేగా और आप जो है ఎంపీ లడేంగే అని చెప్పి జవడేకర్ గారు అన్నారా లేదా, ఈ మాటను మీరు క్లారిఫై చేసుకోండి. ఐ వాజ్ ప్రామిస్డ్ దట్ ఐ విల్ ఫైట్ ఫార్ మై ఎంపీ సీట్. మరి అడిగారా, నాకు మాట ఇచ్చారు కదా ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? మాట్లాడింది ఎవరు నాతో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు కమిటీ మీటింగ్లో నన్ను పిలిచారు కదా, కమిటీ మీటింగ్లో పిలిచిన తర్వాత ఆ మీటింగ్లో ఎవరితో చర్చ కూడా జరగలేదు. కానీ నా పేరు ఎప్పుడైతే వచ్చిందో, డీకే అన్న గారి పేరు ఎప్పుడైతే వచ్చిందో హోల్డ్ అన్నారు. మళ్ళా ఆనాడు అమిత్ షా గారు ఉన్నారు మీటింగ్లో, నెక్స్ట్ ప్రధానమంత్రి గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. ఐ థాట్ దట్ డెఫినెట్లీ దే విల్ బి ఎ డిస్కషన్. ఎందుకంటే నేను మామూలుగా నేను అప్లై చేసుకున్న వాడిని క్యాండిడేట్ని కాదు కదా. ఐ వర్క్డ్ ఫర్ ద పార్టీ, ఐ మీన్ సీనియర్ మోస్ట్ పార్టీ, ఐ పుట్ మై ఎఫర్ట్స్ టు ద పార్టీ. అటువంటి వాడిని అట్లీస్ట్ పిలిచి జితేందర్, ये तुम्हारा सीट जो है हम इसके लिए तुमको नहीं दे रहे, ये तुम्हारे अंदर में अच्छे गुण नहीं है, अच्छा आपका नाम नहीं आ रहा, आपका सर्वे में नहीं आ रहा అని చెప్పి ఏదో ఒక నాకు ఒక ఇది చేయాలి కదా. మీ ఈగో హర్ట్ అయింది. ఈగో హర్ట్ ఎప్పుడైందంటే, రేవంత్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి, అన్న నీకు సీట్ రానందుకు నాకు బాధగా ఉంది అని చెప్పి నాకు ఢిల్లీ స్పెషల్ రిప్రజెంటేటివ్గా వారు నాకు ఆఫర్ ఇచ్చి యాజ్ అడ్వైజర్ టు హిమ్ ఫర్ ద స్పోర్ట్స్. అప్పుడు నేను బయటికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా నేనేం ఆయనకు మాట ఇవ్వలేదు. నేను చెప్పి ఆలోచించుకుంటా అని చెప్పా. ఆయన కన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు. మీరు పార్టీలోకి వచ్చిన గంటల్లోనే మీకు ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మీకు అపాయింట్మెంట్ వచ్చింది. ముందే ప్లాన్ సెట్ చేసుకున్నారా రేవంత్ రెడ్డితో? ఆయన ఆఫర్ ఇచ్చి వెళ్ళాడు నాకు. ఆఫర్ ఇచ్చి వెళ్ళినా కానీ ఐ డెంట్ సే నో. ఐ టోల్డ్ హిమ్, అన్న నాకు 24 hours టైం కావాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ప్రెస్కి వెళ్ళి కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన వచ్చి నన్ను సీటు రానందుకు ఏదైతుందో నన్ను బాధపడి వచ్చి నన్ను పరామర్శించాడు, అంతే తప్ప ఏం కాలేదని చెప్పా.
అప్పుడు కూడా 24 అవర్స్ వరకు కూడా 24 అవర్స్ వరకు కూడా నో బడీ రెస్పాండెడ్. ఐ అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ తరుణ్ చుగ్ గారు చేస్తారో, సునీల్ బన్సల్ గారు చేస్తారో, లేకపోతే ఈడ స్టేట్ అధ్యక్షుడో నాకు ఫోన్ చేస్తాడో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా. నన్ను అంటే దే డిడ్ ఈవెన్ కేర్ ఫర్ మీ, అంటే నాకు చెప్పకుండా ఇది చేయకుండా నా సీట్ అనౌన్స్ చేయడం ఒకటి. తర్వాత నాకు సీటు రానంక తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత కూడా రెస్పాండ్ కాకపోవడం ఒకటి. తర్వాత మనిషి ఏం ఫీల్ అవుతాడు? నేను ఒక్కటే కాదు, నా చుట్టుపక్కల ఉన్న నా బంధువులు కానీ, నా వెల్ విషర్స్ కానీ, వాళ్ళందరూ కూడా అన్న నీకు ఎప్పుడైతే మర్యాద లేదో ఈ పార్టీలో మనం ఎందుకు ఉండాలి అని చెప్పి ఆనాడు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.